నేను ఇప్పుడు మీకు ఒక కథ చెప్తా. అదొక పేద కుటుంబం. వాళ్ళ ఇంట్లో ఉన్న పనోళ్ళు పేదోళ్ళే, వాళ్ళ కార్లు నడిపే డ్రైవర్లు కూడా పేదోళ్ళే. వాళ్ళు ఎంత పేదోళ్ళు అంటే రోజుకు 2 పూటలు మాత్రమే మటన్ తింటారు, మిగిలిన 1 పూట చికెనో చేపలో తింటారు. బయటికి పోయి సినిమాలు చూసే పైసలు లేక ఇంట్లోనే సినిమా టాకీస్ కట్టించుకున్న పేదోళ్ళు పాపం. సేమ్ ఈ పేదోళ్ళ లెక్కనే ఉన్నది మన సర్కారోళ్ళ తీరు కూడా. మింగం ఎతుకులేదు గాని మూతి మీసాలకు సంపెంగ నూనె అన్నట్టే చేస్తుండ్రు. ఓట్ల ముంగట ఎన్ని ముచ్చట్లు చెప్పిండ్రు, మరి అవన్నీ ఏమైనా సార్ అని అడిగితే పైసలు లేవని పైసల మంత్రి చెప్తాడు, ఆమ్దాన్ వస్తలేదని ఇంకో మంత్రి చెప్తాడు, రుణమాఫీ అడిగినా అదే మాట, రైతు భరోసా అడిగినా అదే మాట. ముఖ్యమంత్రి అయితే ఆ కుర్చీలో కూర్చున్న 4 వద్దులకే చెప్పే లంకె పిందెలు ఉన్నాయనుకొని వస్తే ఖాళీ కుండలే ఉన్నాయని. అన్ని ఖాళీ చేసిపోయినరా నాయన, మొత్తం ఏంది లేదు, వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. మేము లంకె బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా? మరి ఇట్లా ఖాళీ కుండలు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఖర్చులు తక్కువ చేసుకొని ఉన్న దాంట్లో సంసారం ఎల్ల తీసుకోవాలి. కానీ మన సర్కారోళ్ళు అవన్నీ పట్టించుకుంటారా? పూటకు గతి లేకున్నా పట్ట పంచ కట్టుకొని తిరగాలన్నట్టే చేస్తున్నారు. ఓ డిపార్ట్మెంట్ లా ఆఫీసర్ కు ల్యాప్టాప్ కావాలని అడిగితే 2,43,750 రూపాయలు శాంక్షన్ చేసిండ్రు. మరి అంతంత రేటు పెట్టి కొనే కంప్యూటర్ తోని ఏం పని చేస్తారో దాన్ని ముంగట పెట్టుకొని రాష్ట్రం అంతటా ఏమైతున్నదో చూపిస్తుందా, లేకపోతే ఎక్కడెక్కడ ఎట్లా ఆమ్దాన్ వస్తుందో చూపిస్తుందా? అది కూడా కాకుంటే రాష్ట్రం అంతటా పబ్లిక్ తిడుతున్నారు కదా, ఆ తిట్లు కనిపించకుండా చేసి సర్కారోళ్లను మస్తు తారీఫ్ చేస్తున్నట్టు చూపిస్తుంది కావచ్చునని పబ్లిక్ అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ పోయిన సర్కారోళ్ళు మొత్తం అప్పులు చేసిండని చెప్తిరి, రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది, ఎయిడ్స్ వచ్చిందని బేకార్ మాటలు కూడా మాట్లాడుతిరి. లోపల క్యాన్సర్ ఉండాలి, ఎయిడ్స్ ఉండాలి, కానీ నేను మంచిగా ఉన్నా, ఎర్రగా బుర్రగా ఉన్నా, నాకు పిల్లని అండి పెళ్లి చేసుకుంటా అని అబద్ధాలు చెప్పి ముంచాలని చెప్పి వారు సూచన చేస్తున్నారు అధ్యక్ష. మరి ఇప్పుడు ఒక్క కంప్యూటర్ కు 2 లక్షలు ఖర్చు పెడుతున్నారంటే బయటికి రాని ఈ సొంటి లోపట ఇంకెన్నున్నాయో. కానీ పబ్లిక్ పథకాలు అనే వరకు బయటనేమో బీడీ బిచ్చం కళ్ళు ఉద్దర అన్నట్టు మాట్లాడాలి. సర్కారోళ్ళ సోకులకు మాత్రం ఏడ తక్కువ కానియొద్దు.